హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు సండే స్పెషల్గా మా పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అందుకే పన్నీర్ తీసుకొచ్చి కర్రీ చేశాను. సో దాన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొంచెం పన్నీర్ని వేయించుకొని ఇలా పక్కన ఉంచుకున్నానండి. ఆ మిగిలిన ఆయిల్లో ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఉల్లిపాయ, టమాటీ, లవంగాలు, చెక్క అన్నీ వేసి మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ మిక్సీ గ్రేవీనంతా కూడాను మిగిలిన ఆయిల్లో వేసుకొని కాసేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకున్నాను అందులో కొద్దిగా. అలాగే కొంచెం పన్నీర్ మసాలా ఇంకొంచెం తక్కువ అనిపించింది నాకు, చిన్న మసాలా వేసి ఉప్పు వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి కరివేపాకు కూడా వేశాను. మసాలా కొంచెం వాసన పోయిన తర్వాత ఇలా పన్నీర్ అన్నీ అందులో కలిపేసుకున్నానండి. ఇలాగ పన్నీర్ అంతా కలిపేసి కాసేపు వాటికి కూడాను ఆ ఉప్పు, కారం, టొమాటో బాగా పట్టేలాగా కొంచెం కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేరుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఒక ఫ్యూ సెకండ్స్. సో దాన్ని కూడా కొంచెం మగ్గే వరకు ప్లేట్ ఉంచుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆపేసి దింపుకుంటే సరిపోతుంది. ఓకే, వావ్, గుమగుమలాడే పన్నీర్ మసాలా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి సర్వ్ చేయడమే లేటు. మా పిల్లలకి వడ్డించాను, టేస్ట్ చూస్తున్నారు. తిన్నాక ఎలా ఉందో చెప్తారు. చిన్నోడు ఎలా ఉంది నాన్న టేస్ట్? వావ్, సూపర్ ఉందంట. థ్యాంక్ యూ నాన్న. ఇంకా మా పెద్ద బాబు టేస్ట్ చూస్తున్నాడు. పన్నీర్ కర్రీ చాలా వేడివేడిగా ఉంది, అందుకే కొంచెం స్లోగా తింటున్నాడు. ఎలా ఉంది నాన్న టేస్ట్? వావ్, సూపర్, థ్యాంక్ యూ నాన్న.